దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఇస్కరియోతు యోధ యొక్క జీవితాన్ని ధ్యానం చేద్దాం. మరి నేను చెప్పినట్లుగా ఈస్టర్ పండగ దాకా మనం యేసుక్రీస్తు యొక్క శ్రమలని గురించి, అంటే ఒక విధంగా చెప్పాలంటే లెంట్ డేస్ అంటారు కదా, అంటే లెంట్ మనం పాటించట్లేదు. అయితే సమయోచితంగా కొన్ని విషయాలను ధ్యానం చేయటం మంచిది అని మరి ఆలోచన కలిగి ఈ విధంగా మరి కొన్ని అంశాలని మనం వరుసగా మరి ధ్యానం చేద్దాం. ఈ యొక్క 40 దినాలు ప్రతి ఆదివారం ధ్యానం చేద్దాం. ఈ రోజున మరి దేవుని యొక్క వాక్యం భాగంలో నుంచి యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో ఒక శిష్యుడైనటువంటి యోనాను గురించి, ఇస్కరియోతు యోధాను గురించి ధ్యానం చేద్దాం. ఇస్కరియోతు అనే మాటకు అర్థం ఏమిటంటే కేరియోతు. ఇస్కరియోతు అంటే కేరియోతు. ఇస్కరియోతు యోధ అంటే కేరియోతు అంటే ఇస్కరియోతు అనేటటువంటి ఆ మాటకు అర్థం ఏమిటంటే యోధా ప్రాంతంలో, ఇశ్రాయేలు దేశంలో యోధా ప్రాంతంలో కేరియోతు అనేటటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి ఇస్కరియోతు అని ఒక పేరు, మారు పేరు అన్నమాట. కాబట్టి అతన్ని ఎందుకని ఇస్కరియోతు యోధ అన్నారంటే అతని గ్రామము అది ఇస్కరియోతు లేదంటే కేరియోతు అనే గ్రామం నుండి వచ్చాడు ఆయన. యోదయ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామము నుంచి ఇస్కరియోతు లేదంటే కేరియోతు అనే గ్రామం నుండి ఆయన యేసు ప్రభు శిష్యుడిగా మార్చబడ్డాడు. అయితే యోదయ ప్రాంతము నుండి 12 మందిలో ఈయనొక్కడే శిష్యుడిగా అయ్యాడు, ఆ ప్రదేశం నుండి. అయితే ఇతని జీవితాన్ని 2 భాగాలుగా విభజించి మనం ధ్యానం చేయొచ్చు. మొదటి భాగం ఏమిటంటే అతడు చేసినటువంటి కార్యములు, లేకపోతే అతడు చేసినటువంటి చెడ్డ పనులు. రెండో భాగం ఏమిటంటే దాని ఫలితం, అతను చేసినటువంటి చెడ్డ కార్యాలు, దాని యొక్క ఫలితం అని అతని జీవితాన్ని 2 భాగాలుగా విభజించి మనము ధ్యానము చేస్తాం. ఇతని జీవితాన్ని మనం యోహాను సువార్తలో చూడవచ్చు. యోహాను సువార్త 12వ అధ్యాయము 5వ వచనము నుంచి 6వ వచనము దాకా చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 5వ వచనము. ఇస్కరియోతు యోధ ఏమంటున్నాడంటే ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదని అనెను. వాడు ఎలాగు చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చిన గనక అలాగు చెప్పాను. చూడండి, ఒక దినాన యేసుక్రీస్తు ప్రభు ఒక ఇంటికి వెళ్ళాడండి. బహుశా ఆ కుటుంబ సభ్యులు యేసు ప్రభుకి ఆయన శిష్యులకి భోజనం ఏర్పాటు చేశారేమో మనకు తెలియదు. ఆ ఇంటికి వెళ్ళాడు. వెళ్తే అక్కడికి ఒక ఆమె వచ్చింది. ఆమె ఏం చేసిందంటే చాలా విలువైనటువంటి ఒక అత్తర సీసా తీసుకొచ్చింది, అత్తర బుడ్డి తెచ్చింది. బుడ్డి తెచ్చి దాన్ని పగలగొట్టి యేసు ప్రభు యొక్క తల మీద పోసింది, అభిషేకించింది. అప్పుడు వెంటనే ఇస్కరియోతు యోధ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇప్పుడు అంత విలువైనటువంటి ఆ యొక్క అత్తర బుడ్డిని పగలగొట్టి ఆయన తల మీద పోయకపోతే ఆ డబ్బులు కనుక నాకు ఇచ్చినట్టయితే దాన్ని నేను బేదలకు ఇచ్చేవాడిని కదా
అంటున్నాడు. అంటే బేదల మీద శ్రద్ధ ఉండి ఆ మాట పలకల. అతని దగ్గర సొమ్ము సంచి పెట్టాడు యేసుప్రభు. అంటే 12 మంది శిష్యులు యొక్క జీవనాధారం నిమిత్తంగా, వాళ్ళ కుటుంబాల నిమిత్తంగా యేసుప్రభు ఇస్కరియోతు యూదా దగ్గర ఆ యొక్క సొమ్ము సంచి నుంచి ఎవరికి అవసరమైంది వాళ్ళు తీసుకునేటట్లుగా ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఇదిగో పేతురు, తీసుకెళ్ళు, మీ ఇంటికి కావాల్సినవి మీ ఇంట్లో చూసుకో అని పేతురుని, యోహాను పిలిచి, యోహాను నువ్వు మీ కుటుంబానికి కావాల్సి నీకు ఎంత కావాలో చెప్పు అని చెప్పి యోహానుకి అట్లా 12 మంది శిష్యులకి పంచాడు. అయితే ఇస్కరియోతు యూదా ఏం చేస్తున్నాడంటే యేసుప్రభు ఇచ్చింది గాక దొంగిలిస్తున్నాడని బైబిల్ చెప్తుంది. దొంగతనం చేస్తున్నాడు. ఇక దొంగిలిస్తూ ఉన్నప్పుడు అతను దొంగ అయి ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. యేసుప్రభు అతనికి ఒక మంచి బాధ్యత అప్పగిచ్చాడు. ధనాన్ని జాగ్రత్తగా ఉంచాల్సినటువంటి బాధ్యత, కోశాధికారి బాధ్యతని అప్పగించాడు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? కోశాధికారిగా ఉండాల్సినోడు డబ్బులు కోస్తున్నాడు, కట్ చేస్తున్నాడు. కాబట్టి ఇతని జీవితాన్ని గనక మనం చూస్తే ఒక గొప్ప అపోస్తులుడు అవ్వాల్సినటువంటి వ్యక్తి, అపోస్తులు అవ్వాల్సినటువంటి వ్యక్తి తనకున్నటువంటి బలహీనతను బట్టి తాను తన జీవితం అనేది పతనం అయిపోయినట్లుగా మనం చూస్తాం. ఎందుకని ఇతను ఇట్లాగా డబ్బులు దొంగతనం చేస్తున్నాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే ధనాపేక్ష, ధన అపేక్ష. ధనాపేక్ష అంటే అర్థం ఏమిటి అంటే తనకి ఉన్నది చాలక దురాశ కలిగి పొరుగు వాళ్ళది అన్యాయముగా ఆశించి తీసుకొనుట అనుకోవచ్చు. ధనాపేక్ష. దొంగతనం ఎప్పుడు చేస్తావు? ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తి దొంగగా మారుతాడు. తనకున్న దాన్ని బట్టి సంతృప్తి ఉండదు. చూడండి, మనం గనక దేవుని యొక్క వాక్యంలో చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పాడు చేసుకొనివి. అంతేనమ్మా? ఇంకంతేనా? చాలు. చూడండి, ఇక్కడ మనం చూస్తే ధనాపేక్ష కనుక ఒక వ్యక్తిలో ఉంటే ధనాపేక్ష వల్ల సమస్త కీడులు కలుగుతాయి అంట. సమస్త వ్యాధులకు ఒకే మందు అన్నట్టుగా సమస్త కీడులకు ఒకే సూత్రం. సమస్త విధములైనటువంటి కీడులన్నిటికీ కలగటానికి ఒకే ఒక సూత్రం ఏమిటంటే ధనాపేక్ష, ధనం మీద వ్యామోహం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇంకొక మాట ఉంది, మంచి మాట. 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. చూడండి, ఇక్కడ ధనాపేక్షని జయించడానికి ఒక మాట చెప్తా ఉన్నాడు అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీయులతో. ఏమంటున్నాడంటే ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో ఎట్లా ఉండాలంట? తృప్తి కలిగి ఉండండి. నీకు ఏదైతే లేదో దాన్ని బట్టి బాధపడొద్దు. నీకు కలిగిన దానిని బట్టి తృప్తి కలిగి నిన్ను ఏమాత్రమును విడవను, ఎన్నడను ఎడబాయనని ఆయనే
చెప్పి అంటే ఏమిటి? నీకు అవసరమైనప్పుడు, నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నేనున్నా కదా, నేను నిన్ను ఆదుకుంటాను కదా. అయ్యో నాకు లేదే, నాకు గనక ఇంకా ఎక్కువ ధనం ఉన్నట్టయితే ఓకే. చూడండి ఎటువంటి ఆలోచనలు వస్తాయంటే, సైతానుగాడు ఎటువంటి ఆలోచనలు తీసుకొస్తాడంటే, ఇంకా ఎక్కువ డబ్బు ఉంటే మనం సేఫ్గా ఉంటాం, ఎక్కువ డబ్బు ఉంటే ఎక్కువ క్షేమముగా ఉంటాము అనేటట్లుగా ఆలోచనలు వస్తాయి. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది అని గనక మనం చూస్తే, నీకు ఇప్పుడు ఏమైతే ఉందో నీకు కలిగిన దానితో నువ్వు తృప్తిగా ఉండు, నిన్ను ఎంత మాత్రమును విడవను, ఏ మాత్రమును ఎడబాయను, నీ ఆపదలో నేను నిన్ను ఆదుకుంటాను, నీకు అవసరమైనప్పుడు నేను నీకు సహాయం చేస్తాను. అందుకే యేసు ప్రభు తన శిష్యులతో ఏమంటాడంటే, ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు కోయవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా, నేను మిమ్మలను పోషింపలేనా. కాబట్టి ఏమి తిందుమా, ఏమి ధరించుకొందుమా అని మీ వస్త్రములను గురించి, ఆహారమును గురించి చింతపడమాకండి అని చెప్పి అంటాడు. కాబట్టి దేవుని పట్ల గమనించండి, లేని వాటిని బట్టి మనము దుఃఖపడకూడదు అని బైబిలు చెప్తుంది. మనకి ఏదైతే లేదో లేని దాన్ని బట్టి దుఃఖపడకూడదు, ఉన్న వాటిని బట్టి సంతృప్తి కలిగి, ఉన్న వాటి బట్టి దేవునిని స్తుతించాలి అని చెప్తాను. ఇప్పుడు నాకు ఒక మంచి వాహనం, ఉదాహరణకి నాకు మంచి వాహనం లేదండి, నా వాహనం పాత వాహనమే, దాన్నే బాగు చేపించుకొని వాడుకుంటా ఉన్నాను. ఇప్పుడు నాకంటే సేవలో వెనక వచ్చినటువంటి వాళ్ళు, ఉదాహరణకు చెప్తున్నాను, ఒక మంచి వాహనం కొనుక్కొని మంచిగా సంపన్న స్థితిలో ఉండి ఉండొచ్చు, వాళ్ళను చూసి నేను బాధపడకూడదు. వాక్యం చెప్తా ఉంది, నాకు ఏ వాహనం అయితే ఉందో ఆ వాహనాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతించాలి. నాకు అవసరమైనప్పుడు, నాకు అవసరం అని చెప్పి నాకంటే ఎక్కువగా దేవునికి తెలుసు. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీరు అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలియదు. చూడండి, ఎన్నోసార్లు నేను చెప్పాను, మళ్ళా చెప్తా ఉన్నాను. చూడండి, మనకు బండలు అవసరం అని దేవునికి తెలియదా? మనకు తలుపులు అవసరం అని దేవునికి తెలియదా? మనకి లోపల మట్టి కావాలని దేవునికి తెలియదా? స్లాబ్ అవసరం అని దేవుడికి తెలియదా? ప్లాస్టింగ్ అవసరం అని దేవుడికి తెలియదా? దేవుడికి తెలుసు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన ఇప్పుడు ఉన్న వాటిని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించు, నీకు అవసరమైనప్పుడు నేను ఇస్తాను. నీకు అక్కగానున్నవేవో నాకు తెలుసు. అయ్యో నాకు లేదు 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 అని చెప్పి ఇప్పుడు అప్పు తీసుకొచ్చి బండలు వేయించాల్సినటువంటి అవసరం లేదు, అప్పులు పాలాల్సిన అవసరం లేదు, దేవుడి నామానికి అవమానము తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఉన్న దాంట్లోనే డబ్బులు ఉన్నప్పుడే. కాబట్టి ఎప్పుడు మనం అప్పులు పాలైపోతాం, ఎప్పుడు మనం ఇబ్బందుల్లోనికి వెళ్ళిపోతాం, ఎప్పుడు మనం సమస్యలు తెచ్చుకుంటామంటే, మనకి కలిగిన వాటిని బట్టి మనం తృప్తి లేక, దేవునిని మనము స్తుతించక, అత్యాశ పడినప్పుడు దేవుని బిడ్డలారా మనము సమస్యలు తెచ్చుకుంటాం. ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. మన స్తోమతకు మించి అత్యాశకి మనము వెళ్ళకూడదు, తొందరపడి. అందుకే చాలామంది దైవజనులు ఏమంటారంటే, అప్పు చేయమాకండి అంటారు. అంటే బైబిల్ ఏం చెప్తా ఉందంటే, అప్పు చేయటం తప్పు అని బైబిల్ చెప్పట్లేదు. తప్పనిసరి పరిస్థితి అయ్యి పీకల మీదకి వచ్చి ఇక నాకు తప్పదు అనుకున్నప్పుడు కొన్ని విషయాల్లో మనం తీర్చగలిగినటువంటి ఆ శక్తి మనకు ఉంటే, వెర్రితనంగా కాకుండా జ్ఞానంతో, సమయోచితమైనటువంటి జ్ఞానంతో ఆపదొచ్చినప్పుడు అప్పు చేసి తీర్చుకోగలిగితే మంచిదే. దేవుని యొక్క వాక్యం మరి అప్పుకి వ్యతిరేకంగా ఏమీ లేదు. అయితే చీటికి మాటికి అప్పులు చేయటం, తీర్చుకోవచ్చు అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో మనం అప్పులు చేస్తే ఆ బాధలు మనమే భరించాలి. దేవుడు అబ్రాహాముతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అబ్రామా అయ్యా, నా భార్య అయినటువంటి శారాయి, నా దాసి అయినటువంటి హాగరు ఇద్దరు పోట్లాడుకుంటున్నారు, సౌతులు పోయింది, నేనేం చేయాలి అని బాధపడతా ఉంటే దేవుడు ఏమన్నాడంటే, ఎవరి మాట విని నువ్వు హాగర్ని చేసుకున్నావు?
నీ భార్య మాటినేగా, శావా మాటినే చేసుకున్నావుగా, ఇప్పుడు కూడా ఆమె మాటే విను. నన్నేం అడగలేదే నీవు, నా మీద నువ్వేం ఆధారపడలేదే, నువ్వు ఒక సొంత డిసిషన్ తీసుకున్నావు కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇప్పుడు కూడా ఆమె మాటే విను. ఆ వెళ్ళగొట్టమంటుంది, వెళ్ళగొట్టు, చేసేదేమి లేదా. కాబట్టి ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఇస్కరియోతు యోధా జీవితంలో ఉన్నటువంటి లోపం ఏమిటంటే ధనాపేక్ష. తర్వాత అతని జీవితంలో ఉన్నటువంటి ఇంకొక బలహీనత ఏమిటి, ఇంకొక లోపం ఏమిటంటే చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 26వ వచనము నుండి 27వ వచనం దా చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 26వ వచనము 27వ వచనం. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికిచ్చెదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. చూడండి, ఇక్కడ చూస్తే సైతాను ఇస్కరియోతు యోధాలోనికి ప్రవేశించింది. అంటే సైతానుకు తాను ఏం చేశాడు, అవకాశం ఇచ్చాడు. ఇస్కరియోతు యోధా ఇల్లు, తన యొక్క హృదయము, తన జీవితం ఎట్లా ఉందంటే సైతాను ఇష్టం వచ్చినప్పుడు తనలోకి వెళ్తున్నాడు, మళ్ళా అతనిలో నుండి బయటికి వెళ్ళిపోతున్నాడు. అంటే సైతానుకి ఒక గెస్ట్ హౌస్ లాగా ఉంది, ఒక ఇల్లు లాగా ఉంది తన జీవితం. ఇష్టం వచ్చినప్పుడు వెళ్తున్నాడు సైతాను, మళ్ళా దోతున్నాడు, బయటికి వెళ్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలా గమనించండి, సైతానుకు మనము చోటు ఇవ్వకూడదు. యోధా ఇచ్చినట్లుగా మనము చోటు, ఎట్లా చోటు ఇచ్చాడు, ఎట్లా సైతానుకి చోటు దొరికిందంటే ధనాపేక్ష వలనే. సైతానుకి మన జీవితంలో చోటు ఇవ్వకూడదండి. చోటు ఇవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే బైబిల్ చెప్తూ ఉంది. ఎఫ్సీలకు రాసిన పత్రికలోనికి వద్దాం. 4వ అధ్యాయము, ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుకుందాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుకుందాం. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధములాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. చూడండి, ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు దైవజనుడు అయినటువంటి పౌలు ఎఫ్సీ సంఘానికి చెప్తున్నాడు. ఏమనంటే మనము ఒకరికొకరం ఎట్లాంటి వాళ్ళమంట, అవయవములము, అవయవములు వంటి వాళ్ళంగానే. కాబట్టి ఒకడితో ఒకడు అబద్ధము సత్యం మాట్లాడండి. చతువుకైనా కూడా అబద్ధం మాట్లాడకూడదండి. అబద్ధము, బైబిల్ ఏం చెప్తా ఉందంటే సైతాను అబద్ధమునకు జనకుడు. అబద్ధం అనేది పుట్టింది వాడి వల్లనే. ఆ అవ్వ దగ్గరికి వెళ్ళి, ఏదైనా తోటలో ఉన్నటువంటి అవ్వ దగ్గరికి వెళ్ళి పండు తినవచ్చు అని అబద్ధం చెప్పింది ఎవరంటే సైతానే. వాడు అబద్ధమును జరిగించువాడు, అబద్ధము అనేది వాడే జనకుడు. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. బైబిల్ చెప్తూ ఉంది, ఎప్పుడు నీ జీవితంలో సైతానికి చోటు దొరికిద్ది వింటున్నావా? ఎప్పుడు దొరికిద్దో తెలుసా? అబద్ధాలు ఆడినప్పుడు. తర్వాత చదవండి, కోపపడకుడి గాని. ఏమమ్మా నువ్వేం చదువుతున్నావు? కోపపడకుడి గానియా లేకపోతే కోపపడుడా? కోపపడుడి గాని పాపము చేయుకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. తర్వాత అపవాదికి చోటియ్యకుడి. ఈ మాట చెప్పిన తర్వాత అపవాదికి చోటు ఇవ్వమాకండి అంటున్నాడు. తర్వాత చదువుదాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే కోపపడుడి కానీ పాపము చేయమాకండి. కోపం అనేది గనక మనలో నిలిచి ఉంటే అది పాపం అయిపోద్ది. అందుకే ఏమంటున్నాడు, సూర్యుడు అస్తమించే లోపలే నువ్వు సమాధాన పడాలి. కోపపడటం పాపం కాదు, కొన్నిసార్లు కోపపడాలి. యేసు ప్రభు కోపపడ్డాడు.
అవసరమైనటువంటి విషయాల్లో కోప్పడాలి. కోప్పడమన్నాడు కదా అయ్యగా అని చెప్పి బండబూతులు తిడతాం కాదు. బండబూతులు తిడితే అది పాపం అయ్యిద్ది. కొన్ని విషయాల్లో గద్దించాలి. ఇక్కడ కోపపడుడి అంటే అర్థం ఏమిటి? గద్దించుట. పాపము చెయ్యొద్దు అన్నాడు. అంటే సాయంకాలం లోపల సమాధాన. నేను చాలాసార్లు పాస్టర్ గారిని క్షమాపణ అడిగాను. నేను చాలాసార్లు మా అమ్మనైనా నేను ఏదన్నా తొందరపడి గబిక్కిన ఎప్పుడన్నా కోపపడే ఉన్నంటే నేను క్షమాపణ అడుగుతాను. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే అపవాదికి చోటు దొరుకుతుంది ఎప్పుడు? కోపడినప్పుడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? దొంగిల్లువాడు ఇక మీదట దొంగిల్లక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. చూడండి, దేవుని పిల్లలు దొంగలుగా ఉండకూడదు అంటున్నాడు. అంటే ఇక్కడ ఏ కాంటెస్ట్లో చెప్తున్నాడు? సందర్భం ఏమిటంటే ఎఫ్సి సంఘంలో కొంతమంది యేసు ప్రభుని నమ్ముకోకముందు దొంగలు ఉన్నారు. అయితే ఆ దొంగలు యేసు ప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళ జీవితాలు మారినాక ఏమంటున్నాడంటే, ఇదిగో ఒకప్పుడు మీరు దొంగతనం చేశారు, ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నాక మీరు మంచి పని చేయాలి. ఏ పని చేయాలి? మంచి పని చేయొచ్చు. మీ చేతులతో మీరు కష్టపడాలి అంటున్నాడు. చిల్లర కొట్టు పెట్టి అందులో మనం బీడీలు సిగరెట్లు అమ్మకూడదు. అది మంచి పని కాదు. చిల్లర కొట్టు పెట్టుకోవచ్చు, తప్పు లేదు. పిల్లలకి బిస్కెట్లు అమ్ముకోవచ్చు, చాక్లెట్లు అమ్ముకోవచ్చు, ఏదన్నా చిన్న చిన్న వస్తువులు అమ్ముకోవచ్చు, తప్పు లేదు. కానీ అక్కడ ఇటువంటివి ఉండకూడదు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే అపవాదికి చోటు ఇయ్యమాక. మంచి పని చేయొచ్చు. వ్యాపారం అంటేనే మోసం కదండి? లేదు, వ్యాపారం అంటే మోసం కానే కాదు. వ్యాపారాన్ని అడ్డం పెట్టుకుని మోసం చేయొచ్చు. వ్యాపారము చేయొచ్చు, న్యాయంగా ఉండొచ్చు. నువ్వు దేవుని యొక్క వాక్యం చెప్తావు. నువ్వు అబద్ధం ఆడకుండా, ఎదుటి వాళ్ళని మోసం చేయకుండా. ఒకవేళ నువ్వు కందిపప్పు అమ్ముతున్నావు, కందిపప్పులో ఇంకేమి కలపకుండా అమ్మొచ్చు నీ గిట్టుబాటు అయినటువంటి ధరకి. కాబట్టి వ్యాపారములో మోసం ఉండకూడదు. వ్యాపారం చేయడం తప్పేమీ కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే అపవాదికి నీవు చోటు, అపవాదికి చోటు ఇవ్వదు. ఇస్కరియోతు యోధ అపవాదికి చోటు ఇచ్చాడు. ఇస్కరియోతు యోధ ధనాపేక్ష కలిగి ఉన్నాడు. ఇంకొక మాట మనం చూస్తే ఇస్కరియోతు యోధ మరి మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనము నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనము నుండి 5వ వచనం దాకా. నేను నిరపరాధి రక్తమును నీతిమంతుని రక్తమును చదువు అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. వారు దానితో మాకేమి నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఊరి పెట్టుకొనెను. చాలు. ఇస్కరియోతు యోధ యేసు ప్రభుని అమ్మేశాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, నేను యేసు ప్రభుని అప్పగిస్తాను, నాకు ఎంత ఇస్తావని అడిగితే వాళ్ళు 30 వెండి నాణ్యాలు ఇచ్చారు. ఆ 30 వెండి నాణ్యాలు తీసుకొని యేసు ప్రభు గెత్సమనే తోటలో ఉంటే అక్కడికి వచ్చి యేసు ప్రభుని సైనికులకు అప్పగించాడు. ఎప్పుడైతే యేసు ప్రభుని సైనికులు పట్టుకొని తీసుకొని వెళ్ళారో అప్పుడు యోధాకి బాధ కలిగింది, పశ్చాత్తాపం కలిగి మళ్ళా
దేవాలయంలో యాజకుల దగ్గరికి వెళ్ళి నేను నిరపరాధిని అప్పగించాను, ఈ డబ్బులు నాకు వద్దు అని చెప్పి అంటున్నాడు. అంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మాకేం పని అయ్యా, నువ్వు అప్పగించావు, మేము నీకు డబ్బులు ఇచ్చేసాం, మాకేం పని, ఆ డబ్బులు ఉంచుకుంటావో ఉంచుకోవో మాకెందుకు అంటే ఆ డబ్బులను అక్కడ పడేసి వెళ్ళి ఉరేసుకొని చచ్చిపోయాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి. ఇస్కరియోతు యోధ పశ్చాత్తాపడ్డాడు, కానీ అది నిజమైన పశ్చాత్తాపం కాదు, అబద్ధపు పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అంటే ఏడవటం కాదు, తప్పుని దిద్దుకోవటం. అందుకే బైబిల్ ఏం చెప్తా ఉంది, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో, అతిక్రమములను దాచిపెట్టువాడు వద్దెలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. మళ్ళోసారి ఆ పాపం చేయకూడదని, చెయ్యనని విడిచిపెట్టాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇస్కరియోతు యోధా యొక్క పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం అయితే అతను చచ్చిపోయేవాడు కాదు, ఉరేసుకునేవాడు, బలవన్మరణం చెందేవాడు కాదు, తన ప్రాణాన్ని తాను తీసుకునేవాడు కాదు. పేతురుది నిజమైన పశ్చాత్తాపం. పేతురు యేసు ప్రభు నాకు తెలియదని చెప్పి 3 సార్లు బొంకాడు. తన పాపముల విషయమై, తన బలహీనతల విషయమై పశ్చాత్తాపడ్డాడు. ఎంత బలహీనుడైపోయాడో మళ్ళా తర్వాత దేవుని కోసం అంత బలవంతుడుగా నిలవబడ్డాడు. యేసుక్రీస్తు కోసం ఒక కాలం వచ్చినప్పుడు తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. కాబట్టి నీ బలహీనతల విషయమై, నీ పాపముల విషయమై నువ్వు ఒప్పుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నీకు మేలు కలిగిద్ది. లేకపోతే సైతాను నీ జీవితాన్ని దొంగిలిస్తాడు, సైతాను నీ జీవితాన్ని పతనం చేస్తాడు, సైతాను నీ జీవితాన్ని నాశనం చేసేటటువంటి పరిస్థితి నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. నేడే రక్షణ దినం, ఇదిగో మీకు ఇదే మిక్కిలి అనుకూల సమయం అని దేవుని యొక్క వాక్యము చెప్తాం. కాబట్టి దేవుని బిడ్డల గమనించండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే అతని పశ్చాత్తాపము నిజమైన పశ్చాత్తాపం. బైబిల్ ఏం చెప్తుంది? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం 9, 10 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 9, 10 వచనాలు. మీరు దుఃఖపడితివని సంతోషించటలేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితివని ఇప్పుడు సంతోషించుచున్నాను. తర్వాత చదువమ్మా. ఎలాగనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు. చూడండి ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. చూడండి, పౌలు కొరింథీ సంఘంలో ఒక తప్పు జరిగిందండి. పౌలు లేఖ రాశాడు. ఆ లేఖలో వాళ్ళని బాగా గద్దించాడు. గద్దించినప్పుడు ఆ లేఖ చదువుకున్నటువంటి సంఘస్థులంతా ఏడ్చారు. అయ్యో, ఎంత మంచి పేరు తెచ్చుకున్నాం మేము, మా పాస్టర్ గారు మా దగ్గర ఉన్నప్పుడు, పౌలు గారు మా సంఘంలో మాకు సేవ చేస్తున్నప్పుడు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాం, ఇప్పుడు చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాం మేము అని అందరూ ఏడ్చామంట. ఏడ్చి పౌలు ఏమి చెప్పాడో ఆ పని చేసేవాళ్ళు అంతే. ఆ విషయం మళ్ళా పౌలుకి తెలిసిందయ్యా, నువ్వు పంపించినటువంటి లేఖ వాళ్ళు చదువుకున్నారు, చదువుకొని ఏడ్చి నువ్వు చెప్పినట్లుగానే వాళ్ళ తప్పుని వాళ్ళు దిద్దుకున్నావయ్యా అని చెప్పారు. అప్పుడు మళ్ళా 2వ లేఖ రాశాడు. 2వ లేఖ రాసినప్పుడు ఆ 2వ లేఖలో ఏమంటున్నాడు అంటే, మీరు ఏడ్చావన్న సంగతి నేను విన్నాను, మీరు దుఃఖపడ్డావన్న సంగతి నేను విన్నాను, అయితే మీరు దుఃఖపడినందుకు నేను సంతోషించట్లా, మీరు దుఃఖపడి ఏం చేశావంటే మీ తప్పుని మీరు దిద్దుకున్నారు అని ఏమంటున్నాడంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన గొప్ప మారు మనసుని కలగజేయి. కాబట్టి నిజమైనటువంటి పశ్చాత్తాపం అయితే నీకు మారు మనసు కలిగిద్ది, నీ మనసు మారిద్ది.
కాబట్టి దేవుని బిడ్డలారా, నీ మనసు మారట్లేదంటే నువ్వు పడేటటువంటి దుఃఖం లేదంటే నీ పశ్చాత్తాపము నిజమైన పశ్చాత్తాపము కాదు. ఇస్కరియోతు యోధా జీవితంలో ఇంకొక విషయాన్ని మనం చూసి ముగించుకుందాం. అదేమిటి అంటే, ఇంకొక మాటని చూసే ముందు ఒక విషయం చెప్తాను. అదేమిటంటే, అతడు పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం కాదు కాబట్టి అతన్ని సైతాను అతని యొక్క ఆత్మని దొంగిలించింది, అతన్ని నరకానికి తీసుకొని పోయింది. ఆత్మహత్య చేసుకొని నరకానికి వెళ్ళిపోయాడు. అతని ఆత్మని సైతాను మాట అన్నాడుగా, ఇప్పుడు సైతాను అతని ఆత్మను దొంగిలించింది. కాబట్టి అతని యొక్క ప్రవర్తన వలన, అతను చేసినటువంటి చెడ్డ కార్యముల వలన ఫలితం ఏమిటి అంటే మరణం. ఎటువంటి మరణం అంటే ఆత్మహత్య, భయంకరమైనటువంటి మరణం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, నీ జీవితంలో నువ్వు ఇస్కరియోతు యోధా వలె నువ్వు ఉండకూడదు. నువ్వు యేసు ప్రభువు ఒక మంచి బాధ్యత అప్పగిచ్చాడు. సొమ్ము సంచిని అతని చేతిలో పెట్టాడు, అంటే కోశాధికారం చేశాడు. ఆ బాధ్యత విషయంలో తాను నమ్మకంగా ఉండలేదు, దొంగ అయిపోయాడు, ధనాపేక్ష వచ్చేసింది. ఆ తర్వాత అతను యేసు ప్రభు నమ్ముకునే స్థాయికి దిగజాగాడు. అపోస్తులుల కార్యముల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం ఒక మాటని. అపోస్తులుల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. ఇప్పుడు ఈ యోధ అంటే ఇస్కరియోతు యోధా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. ఇంకా చదవాలి. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దామా అనబడి ఉన్న, కొంచెం ఇంకా స్పీడ్గా చదవమ్మా, రక్త భూమి అని అకెల్దామా. అంతేనా? అకెల్దామానేనా? రక్త భూమి. ఇప్పుడు యోధా వెండి నాణ్యాలు తీసుకెళ్ళి యాజకులకి ఇచ్చాడండి, అంటే దేవాలయంలో పడేశాడు. పడేస్తే యాజకులు ఏం చేశారు తెలుసా? ఆ డబ్బులు తీసుకొని ఒక పొలం కొన్నారు. ఆ పొలం వాళ్ళ కోసం కొనుక్కోవాలా. వాళ్ళు ఎందుకు కొన్నారంటే పేదలని పాతి పెట్టడానికి శ్మశానం కోసం కొన్నారంట. అకెల్దామా, రక్తపు పొలం అంటే చచ్చిపోయాడుగా, అన్యాయపు సొమ్ముతో కొన్నాడుగా, అంటే తాను కొనపోయినా తాను కొన్నట్టే లెక్క. అక్కడ తన డబ్బు అందుకు ఉపయోగించబడింది. తన డబ్బు ఎందుకు ఉపయోగించబడింది అంటే ఒక పొలాన్ని శ్మశానం కోసం. ఫలితం ఏమిటి అంటే ఉవేసుకొని చచ్చిపోయాడు. బహుశా తాడు తెగి ఉంటుంది. తాడు తెగంగంటే బోర్లా పడ్డాడు. బాగా ఎత్తు నుంచి పడి ఉంటాడు. పొట్ట పగిలిపోయి పేగులు బయటికి వచ్చింది. రక్తపు పొలం అనబడింది. ఎంత ఘోరమైనటువంటి దుర్మరణం పొందాడో చూడండి. ఇంకొక విషయాన్ని కూడా మనం చూస్తే, బహుశా ఇస్కరియోతు యోధా బైబిల్ పండితులు ఏమంటారంటే, యేసుక్రీస్తు మీద అలిగి యేసు ప్రభుని అప్పగించాడేమో. ఎందుకు అలిగాడంటే యేసు ప్రభు గద్దిచ్చాడు. ఎందుకు అంత డబ్బులు వృధా చేస్తున్నావు? ఆ డబ్బులు వృధా చేసి అత్తవ కొని ఆయన నెత్తి మీద పోసేదానికంటే నాకు ఇచ్చినట్టయితే నేను బేదలకు పంచేవాడినిగా అన్నప్పుడు యేసు ప్రభు వెంటనే ఉన్నాడు తెలుసా? ఒక మాట అంటాడు, చదవండి యోహాను సువార్త ఒక్క మాట చివరిగా.
యోహాను సువార్త 12:6 నుంచి. యోధా అంటున్నాడు, ఈ అత్త ఎందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. వాడిలాగ చెప్పింది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు. వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుతూ వచ్చిన గనక అలాగూ చెప్పాను. కాబట్టి యేసు ఇప్పుడు యోధాతో చెబుతున్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి. బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటావు కదా, నేను ఎల్లప్పుడూ మీతో. ఇస్కరియోతు యోధాని గద్దించాడు యేసు ప్రభు. ఏమన్నంటే, అయ్యా ఆమె అట్లా చేస్తే మంచి పనే చేసిందిలే, నన్ను సిలువ వేసినాక నా భూస్థాపన నిమిత్తంగా ఆమె నన్ను అభిషేకించింది. బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. మీరు సహాయం చేయాలనుకుంటే బేదలకు మీరు ఎప్పుడు నేను ఉండనుగా, కాబట్టి ఆమెను గద్దించమాక అని ఇస్కరియోతు యోధాతో అన్నాడు. ఆ మాట కోపం వచ్చి ఉండవచ్చు. కోపం వచ్చి వెంటనే యాజకుల దగ్గరికి వెళ్ళాడు. ఈయన తాను సంపాదించుకోడు, నన్ను కూడా సంపాదించుకొనా నీయాడు. చూడండి, బైబిల్ ఏం చెప్తా ఉందంటే, ఒక మంచి మాట యోబు గ్రంథంలో ఉంది. యోబు గ్రంథం 5:17 చదవండి. యోబు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తునీకరింపకుము. చూడండి ఎంత మంచి మాట. దేవుడు నిన్ను గద్దించడం అంటే శిక్షించుట గద్దించుట ఒకటే, ఒక విధంగా. ధన్యుడవుతాడంట ఆ వ్యక్తి. కాబట్టి దేవుని శిక్షను నీవు తునీకరించమాక. ఇస్కరియోతు యోధా తునీకరించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క లెంట్ డేస్లో ఇస్కరియోతు యోధా జీవితం మనకు ఒక హెచ్చరిక. ధనాపేక్ష అనేది మనకు మంచిది కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే, మనకు కలిగిన వాటితో మనము తృప్తి కలిగి. నాకు లబ్బవి చెప్పులే ఉన్నాయి అనుకుందాం, మీకు మంచి చెప్పులు ఉండొచ్చు. లేకపోతే మీకు మంచి చెప్పులు, నేను మిమ్మల్ని మీకున్నటువంటి వస్తువుని బట్టి నేను అసూయ పడకూడదు. నాకున్న దాన్ని బట్టి, నాకున్న లబ్బవి చెప్పులను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తే, దేవుడు తగిన సమయంలో నాకు కూడా మంచి చెప్పులు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన తండ్రి, వందనాలు. మీ బిడ్డల శ్రద్ధగా మీ మాటలు విన్నారు. మీ వాక్కులు మా హృదయాంతరంగములలో ఫలింపజేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.